మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం. లక్ష్మీ దేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మీరు సాధించాలంటే 5 శుద్ధులు పాటించాలి. ప్రతి ఒక్క ఇల్లాలు, ప్రతి ఇంటిలో కూడా. ఒకటి శుచి. ఆ శుచి అంటే నియమశీలత ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది. శుచి, శుద్ధి, కర్మశుద్ధి, భాండశుద్ధి, దేహశుద్ధి, వాక్శుద్ధి. మొట్టమొదటిసారిగా చెప్పుకున్నాం. వాక్శుద్ధి చాలా అవసరం అండి. ఇష్టం వచ్చినట్లు తిట్టకూడదు ఎవరిని అని. ఒక పేదవాడు ఇంటికి వచ్చి అమ్మా అని చెప్పేసి భిక్షాందేహి తల్లి అన్నాడనుకో, తిట్టి పంపించకూడదు. మెల్లగా చెప్పాలి, నాయనా కాసేపు ఆగిరా, లేకపోతే చెయ్యి ఖాళీగా లేదు అని చెప్పాలి. వేయలేకపోతే, వేసేటైతే మనస్ఫూర్తిగా ఆ బీదవాణ్ణి మనకు తోచిన చందంగా ఆ భిక్షం వేయాలన్నమాట. కేవలం ఈ మధ్యకాలంలో భిక్షగాళ్ళు కూడాను దేవాలయ పరిసర ప్రాంతాల్లోనే ఉంటున్నారు. ఇంటింటికి తిరిగి వాళ్ళు భిక్షాందేహి అంటలేదు. వాళ్ళ యొక్క ప్రభావం అలా ఉంది. మరి మనకి అదృష్టం లేనప్పుడు అట్లాగే జరుగుతుంటాయి. మనకు అదృష్టం బాగా ఉందనుకోండి, భిక్షవాడు ఇంటి దగ్గరికే వస్తాడు. అలాగే గోమాత సేవ, గోవులు ఇంటి దగ్గరికి వచ్చి నిలబడటం కూడాను లక్ష్మీ కటాక్షానికి నిదర్శనం. అలా గోవు వచ్చి ఇంటి దగ్గర నిలబడితే తప్పనిసరిగా గోమాత సేవ చేయండి. పృష్ఠభాగానికి పసుపు కుంకుమ రాయటం, గోగ్రాసం తినిపించడం, లేదా అరటిపండు మొదలైనటువంటి వాటిని ఆహారంగా సమర్పించి నమస్కారం చేయటం. అలాగే మనశుద్ధి ఉండాలి. మనసులో అనేక రకమైనటువంటి దుఃఖాలు పెట్టుకొని, ఆ దురాలోచనలు వకైరాలు పెట్టుకొని పూజ చేయకూడదు. మనం పూజ చేసేటప్పుడు త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. త్రికరణ శుద్ధి కలుగునటు దీవన నిమ్ము, అపవిత్ర భావనల్ సకలము రూపుమాపము, అసన్ముఖి మాదు మనప్రశాంతతను వికలము చేయు రాక్షస ప్రవృత్తుల భస్మంబనర్చి గమ్యములు సుఖముగా చేర్పుమో. శ్రీ మహాలక్ష్మి అంటూ ఆ తల్లిని వేడుకోవాలి. వాక్కు, మనస్సు, శరీరం ఒకచోటే ఉన్నట్టుగా భావన చేయాలి తప్పితే ఇక్కడ కుంకుమ పూజ చేస్తూ అటువైపు చెప్పులు ఏమైనాయో, ఇంట్లోకి ఎవడు దూరాడో అని చెప్పేసి అనుకోకూడదు. త్రికరణ శుద్ధితో పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. అలాగే కళ్ళ శుద్ధి, దాన్ని ఏమంటారంటే కర్మశుద్ధి అంటారు. ఈ కళ్ళు ఎప్పుడూ కూడాను పవిత్రవంతమైనటువంటి వస్తువుల్ని చూడాలి. అపవిత్రవంతమైన వస్తువుల్ని చూడకూడదు. కర్మ కూడా శుద్ధిగా ఉండాలి. అంటే పని అన్నమాట. మనం తలపెట్టినటువంటి పనిని మనశుద్ధితో చక్కగా తగిన రీతిలో, తగిన సమయంలో, తగిన శక్తియుక్తులతో ఆచరించాలి. దీన్ని మనం కర్మశుద్ధి అంటారు. అలాగే భాండశుద్ధి, పాత్రలు ఎప్పుడూ కూడాను పరిశుభ్రంగా ఉండాలి. మీరు వండే గ్యాస్ స్టవ్ రాత్రిపూట పరిశుభ్రం చేసి చక్కగా పొద్దున్నే లేవగానే దంతధావనం చేసిన తర్వాతనే గ్యాస్ స్టవ్ ముట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి. స్నానం చేసి ముట్టుకుంటే ఇంకా మంచిది. అవన్నీ కాకుండా పాచిమొహంతో గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళటం మాత్రం అనర్థం. ఇది చాలామంది మహిళలు గుర్తిరుగుతారు కదూ. అలాగే పాత్రలు శుభ్రంగా శుచిగా ఉండాలి. అలా ఉండాలంటే పాత్రల్లో మనం చేసేటువంటి ఆచార వ్యవహారాలు, ఆహార పానీయాలు స్వీకరణ మన శారీరక ఆరోగ్యానికి సహాయపడాలి. ఇష్టం వచ్చినట్టు ఆహార పదార్థాలు తయారు చేయకూడదు. ఏవి ఆరోగ్యప్రదమో అవే తయారు చేసుకోవాలి. అలాగే దేహశుద్ధి, మనస్సు మనలోని భాగం అయితే శరీరం బయట ఉండేది కాబట్టి శరీరం శుద్ధిగా ఉంటే శరీరానికి రోగాలు అనేటువంటివి రావు.
కర్తవ్య నిర్వహణకి తగిన శక్తి యుక్తులు లభిస్తాయి. మన చుట్టూ నలుగురు చేరే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దేహశుద్ధి కూడా అవసరం. అంటే ఉదయాన్నే లేచి చక్కగా దంతధావనం చేసుకొని శరీరానికి కొద్దిగా నువ్వుల నూనె, మంచి నూనె ఏదైనా రాసుకొని చన్నీళ్లతో కానీ వేడినీళ్లతో కానీ స్నానం ఆచరించి తర్వాత విభూతి ధారణ చేసుకొని కుంకబొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర కూర్చొని కాసేపు పూజ చేసి మనస్సును నిలకడగా ఉంచుకొని ఇట్లాంటి సాంప్రదాయబద్ధమైనటువంటి విధి విధానాలను పాటిస్తే దేహశుద్ధి కలుగుతుంది. అలాగే వాక్శుద్ధి. వాక్ అంటే మాట. మాట శుద్ధిగా నిర్దిష్టంగా స్పష్టంగా ఉంటే మన మాట ఇతరులకి బాగా అర్థమవుతుంది. అంతేగాని మన మాట మన స్వభావాన్ని తెలుపుతుంది. కాబట్టి పరిశుద్ధమైనటువంటి మాట మనకు మంచిని కలిగిస్తుంది. మంచి మాటలు కీర్తిని, మిత్రుల్ని కూడాను సంపాదించి పెడతాయి. ఇవన్నీ కూడాను ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇది లక్ష్మీదేవి యొక్క ఆగమనానికి నిదర్శనమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు. 5 లక్షల మంది బాగా వీక్షించారు. త్వరలో 1 కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం. ఎందుకంటే ఈ యొక్క మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర పరిజ్ఞాన రీత్యానే చెబుతున్నాం. దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు. ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్. పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి, అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచిరాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.